అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓపెన్ చేయడం జరిగింది. 2,70,000 స్క్వేర్ ఫీట్ ఈ యొక్క మాల్ని రాజప్రభుత్వం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ నర్సిరెడ్డి గారు ఉన్నారు, బోర్డు మండలి సభ్యులు వారికి, అలాగే ఇక్కడ స్థానిక బిఎస్ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శేఖర్ గారు, సాయి శేఖర్ గారు, సాయి చంద్రశేఖర్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. వాళ్ళ అంటే మనుషులకు అభిరుచులు మారుతున్నాయి. అభిరుచులతో పాటు అది ఎక్కడైనా సరే, అది పడచ్చలు కావచ్చు, లేకపోతే దారుణంగా కావచ్చు, ఎక్కడైనా నాచరం ఎక్కడైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే రాష్ట్రాల్లోకే లేకపోతే ప్రాంతాలు వేరైనా మనంతా రకాలు ఒకటే అయినా, భాషలు వేరైనా, ధ్యాసాలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు అన్న ఎన్టీఆర్. ఇవాళ మనం ఏదో సాంకేతికంగా మనం విడిపోయినా బట్ మన మనసులు, మన ఆలోచనలన్నీ ఒకటే. మనం తెలుగు వాళ్ళకి ఎంతో గర్వపడాలి. ఇవాళ మరి ఇటువంటి అన్ని ఒక మానసిక ఇటువంటి కొత్త కాన్సెప్ట్ సమాజంలో తీసుకురావడం అంటే, అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రంగంలోనైనా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ పేరు ప్రఖ్యాతులు సముద్రాలను దాటి, అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాడు మన ఆ దేశాల యొక్క సామాజిక, సాంస్కృతిక, అలాగే రాజకీయ, ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు. అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళే చాలా గర్వపడవలసిన విషయం. యావత్ భారతీయులంతా మనం గర్వపడవలసిన విషయం. సరే ఇక్కడికి వస్తే కాన్సెప్ట్కి సరే వాళ్ళ చూస్తున్నాం మనం అన్ని ఒకే చోట ట్రాఫిక్ రద్దీ ఒకటి అయినా పాప పోలీస్ శాఖ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఎంత చేసినా పెరుగుతాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి మన శక్తి యువశక్తి. దేశాన్ని యువతరానికి, నాయకులు బౌద్ధానికి భారతదేశం మహాశక్తి యువకులు. మనం ఎందుకు మన జనాభా పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనం ఒక రకంగా మనకున్న శక్తి యువశక్తి. చైనా చూసుకుంటే మనం అక్కడ కుటుంబ నియంత్రణ పెట్టి దాన్ని సడలించే ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నారు. ఎందుకంటే వారికి యువత శక్తి తగ్గిపోయింది. వాళ్ళు తగ్గిపోయి అంత ముసలోడే. వాళ్ళ అడ్వైస్ కావాలి మనకి. కానీ ఇంకా ముందు అంటే గడగొట్టు వాడే గాలగతికి ఇచ్చే ఆయుష్మంతుడు అన్నట్టు ఇంకా ముందు ఆ వంశాన్ని కానివ్వండి, లేకపోతే దేశపు ప్రఖ్యాతులు కానీ ముందు నడిపించడానికి యువత అవసరం, చాలా అవసరం. సో ఇవాళ మనం అన్ని ఒక చోట లభ్యమయ్యే చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా పుట్టిన వరకు ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా ఒకే చోట. అంటే ఒకటేమో మనకి ఫ్యాషన్, ఫన్ అండ్ ఫుడ్, ఈ మూడు ఒకే రూప్ కింద గడిచిపోతుంది అనమాట. మనం ఎప్పుడో విదేశాలు నేను చూసేవాడిని, చాలా ఊరి బయట ఉంటాయి. ఇప్పుడు ఎక్సైట్మెంట్, ఇవన్నీ ప్రమోషన్స్ కూడా. ఏంటంటే డిజ్నీలాండ్ ఉంది, డిజ్నీ వరల్డ్, ఇవన్నీ ఎక్కడో 30 మైళ్ళు దూరంలో ఉంటాయి. ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవాళ వాల్యూ జోన్, హైపర్ మార్ట్ వాళ్ళు పెట్టిన దీనికి మరి అంతా ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆనాడు నా చేత పొటెన్షియల్లో
ప్రారంభోత్సవం చేశారు. ఈనాడు ఇక్కడ గుర్తు ఇదంతా నేను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం ఇదంతా అదే కదా రామకృష్ణ సిటీ స్టూడియో రామకృష్ణ హార్టికల్చర్ సిటీ స్టూడియోస్ దగ్గర షూటింగ్ బైకుల్లో వచ్చేవాడు నేను. అయ్యో అన్ని ఇక్కడ లోకల్ నేను పాత జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎవరికి వచ్చిన వాళ్ళు ప్రజలకు అందుబాటులో అన్ని ఉండేలా కూడా ఇది కూడా ఒక సేవ చేయడం. ఇక్కడి నుంచి మరి ఇంకో ఐటమ్ కోసం ఇంకో చోట మళ్ళీ ఇంకో చోట వాటిని కాకుండా ఈ ట్రాఫిక్ లో పడి అన్ని ఒక చోటే. అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, ఆయన బండారి లక్ష్మారెడ్డి గారు, ఆయన ఎంతోమంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ అంటే మెడిసిన్ చేసే విద్యార్థులకి వాళ్ళ ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.